మన జర్నీ ఎలాంటిదో తెలుసా? బస్ ఎక్కావనుకో మధ్యలోనే దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రైన్ ఎక్కినా కానీ చైన్ లాగైనా కానీ మధ్యలో దిగిపోతుంది. క్రైస్తవుల జర్నీ బస్సు జర్నీ, రైలు జర్నీ లాంటిది కాదు. నేను అంటాను అది విమానపు జర్నీ లాంటిది. ఎక్కావంటే గమ్యస్థానం వరకు లోపలనే ఉండాలి. మధ్యలో దిగిపోతానంటే ఏమైపోతుంది? మధ్యలోనే చచ్చిపోతావు అంతే. నీ జీవితం నా జీవితం ఎలాంటిదంటే క్రైస్తవుల జీవితం అంటేనే విమాన జర్నీ లాంటిది. చివరి వరకు నువ్వు ఉండాలి. ఎంతవరకు ఉండాలి? నీ సావు వరకు ఉండాలి. లేకపోతే ప్రభు వచ్చేంత వరకు నువ్వు ప్రభువుతోనే ఉండాలి. నీలో నాలో కూడా కనపడుతుంది ఏంటో తెలుసా? నువ్వు బైబిల్కు మాత్రమే దగ్గరగా ఉంటున్నావు, కానీ నీ బ్రతుకు మాత్రం బైబిల్కు చాలా అంటే చాలా దూరంగా ఉంది. దేవుని వాక్యం నీ క్యాలెండర్లో ఉండాలనుకోవట్లే, నీ క్యారెక్టర్లో ఉండాలనుకున్నాడు. దేవుని వాక్యం నీ చేతిలో ఉండాలనుకోవట్లే, నీ చేతల్లో ఉండాలనుకున్నాడు. ఇంకా చెప్పంటే బైబిల్ సెల్ ఫోన్లో కూడా వచ్చింది. దేవుడు సెల్ ఫోన్లో కూడా ఉండాలని అనుకోవట్లే, నీ హృదయంలో ఉండాలని ఆశపడ్డాడు. మన జీవితాల్లో ఉండాలని ఆశపడ్డాడు. ఎప్పుడైనా క్రైస్తవుడు అంటే ఎప్పటికీ ఒకే ఒక జీవితం ఉండాలి. కానీ మనలో ఎట్లుంటాయంటే రెండు జీవితాలు కనపడతాయి. ఒకటి బహిరంగ జీవితం, అందరికీ కనపడదు. చర్చికి వెళ్తాం, బైబిల్ పట్టుకుంటాం, ప్రార్థనలు చేస్తాం, ఇది బహిరంగ జీవితం. బహిరంగ జీవితం అన్ని విధాలా బాగుంటుంది. కానీ అసలైనది ఒకటి ఉంది, అదేంటో తెలుసా? మన రహస్య జీవితం, మన వ్యక్తిగత జీవితం. ఈ రెండు జీవితాలలో ఒకటి బహిరంగ జీవితంలో బాగుంటాం, కానీ మన వ్యక్తిగత జీవితం, రహస్య జీవితం వేరొకటి ఉంటుంది. ఎవడో ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ, లేదంటే ఒక అమ్మాయితో షాటింగ్ చేయడం కానీ, ఒక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ, అది మన రహస్య జీవితం. ఆ రహస్య జీవితం సాప కింద నీరులా కొనసాగుతూ వచ్చింది అనుకో, ఏదో ఒకరోజు మన సావు మనం పలకరించిన టైంలో బహిరంగ జీవితంలో నువ్వు చేస్తున్న ఈ నీతి క్రియలు కానీ, ఈ పనులు కానీ, పరిశుద్ధమైన కార్యక్రమాలు కానీ ఏవి నీ రహస్య జీవితం బయటపడిన తర్వాత నరకం నుంచి ఇవేవి మనం ఎప్పటికీ తప్పించలేవు. గుర్తుపెట్టు. లోకల్లో ఒక మాట అంటారు, మంచోని బుద్ధి ఎక్కడ బయటపడుతుందట? మనీ దగ్గర బయటపడుతుందట. అవసరం వచ్చినప్పుడు మంచోని బుద్ధి మనీ దగ్గర బయటపడినా పర్లేదేమో, కానీ క్రైస్తవుని బుద్ధి మాత్రం ఆత్మీయుడు కష్టాలన్నప్పుడు మనీ దగ్గర మన బుద్ధులు బయటపడకూడదు. సహోదరుడు కష్టాల్లో ఉంటే మన బుద్ధి కాదు బయటపడాల్సింది, మన ప్రేమ బయటపడాలి. సహోదరుని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ అప్పుడు బహిర్గతం కావాలి. ఇదో నా సహోదరుని కోసము, నా కుటుంబానికి పెట్టాల్సిన ఖర్చు కూడా ఎవరి కోసం పెడుతున్నాను? నా సహోదరుని కోసం పెడుతున్నాను. ఇలాంటిది మన ఆత్మీయ జీవితంలో చేయాలి. యేసుక్రీస్తు వారి పక్కలో కుడి వైపున ఒకటికి, ఎడమ వైపున ఒకటి. ఆ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి ఇప్పటికీ. ఏమైనా భర్తీ చేశాడా? ఆ రోజు యోహాను తల్లి అడిగింది ఎవరికి అనుగ్రహింపబడితే వాళ్ళకు వస్తుంది చెప్పి. ఆ రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఆ రెండు పోస్టులకు మనం ఎందుకు ట్రై చేయకూడదు? మనకంటే భక్తులు ముందర ఉన్నారులేండి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. చాలామంది భక్తులు ఉన్నారు, కానీ మనం ఎందుకు ట్రై చేయకూడదు? ఆ స్థాయిలో యేసుక్రీస్తు వారు కుడి పక్కన కూర్చోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఎడమ వైపున ఉండడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒకవేళ గట్టిగా కుడి పక్కన కూర్చోవడానికి ప్రయత్నం చేద్దాం, కుదరకపోతే కుడి పక్కన 1000వ స్థానంలో అయినా కూర్చుందాం, తప్పే ఉంది. అప్పటికి కుదరకపోతే 1,00,000 స్థానంలో అయినా కూర్చుందాం, కానీ కుడి పక్కనైతే కూర్చుందాం. బైబిల్ ఒక మాట ఉంటుంది ఏంటంటే, పంది ముక్కునున్న బంగారు కమ్మి అని అంటారు చూసినారా? నీ ప్రార్థన చాలా విలువైనది, బంగారు కమ్మి లెక్కనే. కానీ నీ ప్రవర్తన ఒకవేళ పంది లెక్క ఉన్నదనుకో, పంది లెక్క కనపడుతున్న నీ ప్రవర్తనకు బంగారు కమ్మి లాంటి ప్రార్థన పెడితే ఎలాంటి ప్రయోజనము ఉండదు. బంగారు కమ్మి విలువైనదే, నీ ప్రార్థన కూడా విలువైనదే. కానీ ఆ బంగారు కమ్మి ఎక్కడ పెడుతున్నావు? నువ్వు ప్రవర్తన సరిగా లేని బురదలోని పందికి పెడుతున్నావు. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట నీ ప్రవర్తన కడుక్కొని ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఏమొస్తుంది? ఒక శక్తి వస్తుంది. పక్కనోనితో పోటీ పెట్టుకుంటే వాడిని క్రాస్ చేయగానే నువ్వేమైపోతావు అంటే చల్లారిపోతావు. పక్కనోనితో పోటీ కాదు, నీతో నువ్వే పోటీ పెట్టుకోవాలి. నీ స్థాయిని మించి ఒకరో ప్రయత్నం చేయొచ్చు. ఒక స్థాయికి వస్తావు కదా, అంతటితో ఆగకు. ఆ స్థాయిని మించేట్టుగా మరొక స్టెప్పు వెయ్యి, అంతటితో ఆగకు. ఆ స్థాయిని మించేట్టుగా మరో స్టెప్పు వెయ్యి. పక్కనోనితో పోటీ పెట్టుకుంటే ఒక స్థాయిలో నువ్వు ఆగిపోతావు. నీతో నువ్వు పోటీ పెట్టుకుంటే ఒక్కొక్క స్టెప్పు పైకి పడతానే ఉంటుంది. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆత్మీయ జీవితంలో పక్కనోళ్ళతో పని పోటీ కాదు, దేవుని పనిలో దేవుని కోసం బ్రతికే విషయంలో మనకు మనమే పోటీ అయి ఉండాలి. ఆ పోటీలో ఒక్కొక్క మెట్టు మనల్ని మనమే గెలుచుకుంటూ పైకి పోతూ ఉండాలి. ప్రేమ దేవుడు వాళ్ళు
భూమి మీద మనం హెచ్చబడకపోయినా పర్లేదు, పరలోకంలో హెచ్చబడితే చాలు. పరలోకంలో గొప్ప వాళ్ళం అయితే చాలు, పరలోకంలో ధనవంతులమైతే చాలు. యోబు గారిని చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారో కానీ యోబు గారిని చూసినప్పుడు నేను ఏమనుకుంటారో తెలుసా? యోబు గారు ఎంత ధనవంతుడట, తూర్పు దిక్కున అంత ధనవంతుడు ఎవడు లేడు. భూమి మీద యోబు ధనవంతుడే కావచ్చేమో కానీ పరలోకంలో కూడా తూర్పు దిక్కు ఉంటుంది. ఆ తూర్పు దిక్కులో నాకంటే ధనవంతుడు ఇంకొకడు ఉండకూడదు, నేను అంత సంపాదించాలని నా గోల్ ఒకటి పెట్టుకున్నాను. మీకు తెలుసో లేదో కానీ భూమి మీద యోబును చూసి అందరూ అట్ట అనుకుంటారు, కానీ నేను పరలోకంలో యోబు గారి గురించి ఆలోచన చేసినప్పుడు తూర్పు దిక్కు పరలోకం కూడా ఒకటి ఉంటుంది. ఆ పరలోకంలో నా అంత ధనవంతుడు ఎవడు ఉండకూడదు, తూర్పు దిక్కు నాదే కావాలి. ఎదుటి వాని కళ్ళలో నలుసే ఉంటుంది. నలుసును మనం ఎట్ట చూచామో తెలుసా? భూతద్దం పెట్టి ఇంత లెవెల్లో చూచాం. అంత లెవెల్లో చూసినప్పుడు ఆ నలుసు ఎట్ట కనపడుతుంది తెలుసా? మన కంట్లో ఉన్న దూలం కంటే పెద్ద కనపడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము? అప్పుడు ఒకటే అనుకుంటాము, వాడు నాకంటే పెద్ద ద్రోహమే చేస్తున్నాడు. నిజంగా ఒక మాట చెప్పుకుంటే ఎప్పుడైనా కానీ నలుసు లెక్కనే చూడాలి. దాన్ని భూతద్దం పెట్టి చూసామనుకోండి అలానే కనపడుతుంది. ఎదుటి వాళ్ళ లోపాలు ఉంటాయి, నలుసులు ఉంటాయి. నలుసులంత మాత్రం మనం ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు అటురోడు ఇటురోడు అని నోరు బారేసుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ అతనిలో నలుసు ఉంటే అది ఎవరి పని? అతడు దేవుడు చూసుకుంటాడు. అలా పని వాళ్ళు చూసుకుంటాడు. వాడు చేసిన తప్పును బట్టి దేవుడు వేసే శిక్షను వాళ్ళు చూసుకుంటారు. కానీ మధ్యలో నువ్వు మాత్రం ఆ నలుసు విషయంలో ఏలు పెట్టకూడదు. ఈ రోజు నువ్వు నడుము కట్టుకొని పని చేసావనుకో, ఒకానొక టైంలో ఒక ఉపమానం చెప్తాడు. ఏ పరిచారకుడైతే నమ్మకంగా పనిచేస్తాడో వాడి కోసమట యజమానుడైన యేసుక్రీస్తు వారే నడుము కట్టుకొని ఉపచారం చేస్తాడట. చాలాసార్లు మొదట లూకా సువార్తలో చదివిన ఈ ఉపమానాన్ని చదువుకొని వాడి చేత పరిచర్య చేయించుకుంటున్నారని మాత్రమే అనుకుంటాం. కానీ యజమానుడైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడట? ఆయన కూడా నడుము కట్టుకొని పరిచారకులకు మళ్ళీ ఏం చేస్తాడట? ఆయన పరిచర్య చేస్తాడట. యేసుక్రీస్తు వారు నీకు పరిచర్య చేయాలంటే ఈరోజు నువ్వు నడుము కట్టుకొని ఆయన పరిచర్య చేయాల్సిందే. మా అబ్బగారి కాలంలో మా అవ్వ మా జేజీ గారు చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏదైనా ఒక వచనం బైబిల్ చదవాలంటే కిరసనాయిల దీపాలు ఉన్నాయట గుడిసెలో. ఆ కిరసనాల దీపం పెట్టుకొని దాని ముందర పెట్టుకొని బైబిల్ చదివేవాళ్ళట. ఒక 5 నిమిషాలు చదివేసరికి ఏమవుతుందో తెలుసా? ఆ కిరసనాయిల పొగంతా ఆ గుడిసె నిండు కమ్ముకునేదట. కమ్ముకుంటే 5 నిమిషాల తర్వాత కళ్ళు మంటలు ఎక్కుతుంటాయటండి. కళ్ళు మంటలు ఎక్కుతున్నా కానీ ఆ పొగ కళ్ళలోకి వెళ్ళి కళ్ళు డ్రై అవుతున్నా కానీ ఇడిసిపెట్టకుండా చదివేవాళ్ళట. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపించింది, వాళ్ళు ఇస్తున్న ఆ పోటీ కూడా లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను ఇవ్వలేకపోతున్నాను అనిపించింది. సిగ్గు అనిపించింది అంటే నాకు. నిజం నువ్వు అడుగుతూ ఉంటావు, దేవునికి పెంచాలనిపిస్తుంది. ప్రభువా ఆ రోజు హిజ్కియాకు పెంచినట్టు నాకు ఒక 15 ఏళ్ళు అలా పెంచు ప్రభు. పెంచాలనిపిస్తుంది దేవునికి. పెంచాలనిపించినప్పుడు ఆయన హృదయంలో ఏర్పడే క్వశ్చన్ ఏంటో తెలుసా? 15 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చినందుకు దానికి తగ్గ న్యాయమైన పని వీళ్ళు చేస్తారా, చేయరా? ఒకవేళ నీ మీద నమ్మకం ఉండే 15 కాకపోతే 20 ఇచ్చాడు, ఏముంది ఇది? హిజ్కియాను ఒక విధంగా నిన్ను ఒక విధంగా చూసేవాడు కాదు. నువ్వు ఆ 15 సంవత్సరాలకు నువ్వు న్యాయం చేయగలవా లేదా అని ఆలోచన చేసేటప్పుడు ఆయనకు భరోసా కలగాలి. ఆయుష్ ఇవ్వమని, ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయడం కాదు. నువ్వు ఆయుష్ ఇస్తే నేను ఎంత చేయగలనో ఇంత చేయగలను అని నువ్వు మాట ఇవ్వాలి. మాట ఇచ్చి నిరూపించేంత సత్తా మనలో ఉండాలి. ఎదుటున్న సహోదరుని తల్లిలా చెల్లిలా చూడాలి కానీ దారిన పోయే పోరం పోకల మాదిరి చూడకూడదు. నేను ఓపెన్గానే అన్నాను ఈ మాట. ఎప్పుడైతే మనం ముసుగు మర్యాదగా వేసుకుంటామో ఒక తల్లి కనపడుతుంది, ఒక చెల్లి కనపడుతుంది. విప్పుకొని తిరిగితే బజారుల్లో మాత్రమే కనపడుతుంది. సంఘానికి బజారు వ్యక్తులకు తేడా కనిపించాలి. సంఘంలో అంటే ఒక క్రమం ఉండాలి, సంఘములో అంటే ఒక పద్ధతి ఉండాలి, సంఘములో దేవుడు చూపించిన మార్గానికి వినయ విధేయతలతో బ్రతకాలి. అందుకోసమే దేవుడు చెప్పాడు, ఆయన నువ్వు పద్ధతిగా. కాబట్టి ప్రేమన దేవుడు వాటిలోన పైకి చూపించే ఈ నిర్లక్ష్యము మన మనస్సును ప్రస్ఫుటంగా చూపిస్తుంది. పైకి నిర్లక్ష్యంగా ఉండి లోపల కరెక్ట్గా ఉన్నానంటే కుదరదు. అబ్రహాం గారి విశ్వాసానికి ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా ఈ తరంలో? దానియేలు గారి తెగింపుకు ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా?
ఏలియా గారి పౌరుషానికి ఈనాటి భక్తులలో ఎవడైనా పోటీ ఇవ్వగలుగుతున్నాడా? పాతకాలం భక్తులతో పోల్చుకుంటే టెక్నాలజీలో అభివృద్ధి చెందాము, కానీ భక్తి జీవితంలో మాత్రం ఎలాంటి అప్డేటు కాలేకపోతున్నా, వాళ్ళకి ఎలాంటి పోటీ ఇవ్వలేకపోతున్నాం. చూసినారా? అన్నీ లేని కాలంలోనే వాళ్ళు అంత గట్టిగా బతుకుంటే, అన్నీ ఉన్నా కానీ వాళ్ళకి పోటీ ఇవ్వలేకపోతున్నాం. సిగ్గు అనిపించుంటుంది ఒక్కోసారి నాకు. ఏమీ లేకపోయినా కానీ మనం పోటీ ఇవ్వలేకపోతున్నాం. చూసారా? ఒళ్ళు అవిటిదైనా కానీ ఆయన మనసు అవిటిది మాత్రం కాదు తెలుసా? శరీరం మాత్రమే కుంటితనంగా ఉన్నది, శరీరం మాత్రమే బలహీనంగా ఉంది, కానీ అతని మనసు అలాంటిది కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి కుంటివాడైనా కానీ మంచి మనసుతో వచ్చి ఎక్కడ కూర్చున్నాడట? పౌలు గారు చెబుతున్న వాక్యం ముందుకొచ్చి కూర్చున్నాడు. వాక్యం వినే మనసు వచ్చిందంటే ఒళ్ళు అవిటిదైనా కానీ మనసు మాత్రం అతనిలో అవిటిది కాదు. మన జీవితాల్లో అవయవాలు అన్నీ ఉంటాయి, కానీ పైకి మాత్రము బాగానే కనపడుతున్నా కానీ ఆత్మీయ జీవితంలో ఎన్నో అవయవ లోపాలు కలిగిన అవిటి వాళ్ళ లెక్కనే మనం కూడా బ్రతుకుతుంటాం.